నీట్ 2024 జడ్జ్మెంట్ వచ్చేసింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అండ్ మీరందరూ చూసుకొని ఉంటారు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంకా మొదలవుతుంది. సో ఎవరికైతే రిజల్ట్ బాగా వచ్చిందో, సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కౌన్సిలింగ్తో బిజీగా ఉంటారు. కానీ నౌ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ది అదర్స్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. వీల్ హ్యావ్ టు లుక్ అట్ నీట్ 2025. నీట్ 2025కి మనము ఇప్పటికే చాలా టైము, ఎవరైతే రిపీట్ చేస్తున్నారో చాలా టైం వృధా అయింది. అనవసరంగా 2 నెలలు కొంచెం మనం వెనక్కి వెళ్ళామని చెప్పాలి. బట్ డజంట్ మ్యాటర్, ఇప్పుడైనా ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ నీట్ 2025. స్టార్ట్ థింకింగ్ ఏంటి? వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ సీరియస్లీ. అయితే మొన్న జరిగిన జడ్జ్మెంట్లో, మొన్న జరిగిన హియరింగ్లో ఫైనల్గా సిజేఐ గారు ఏమన్నారు అంటే, ది ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఎన్టీఏ ఎఫ్ఐఆర్స్ గురించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ గవర్నమెంట్ పెట్టింది కదా, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ రాధాకృష్ణన్ గారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్, వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ వీళ్ళ జడ్జ్మెంట్లో, ఫైనల్ జడ్జ్మెంట్లో వీళ్ళు ఏదైతే రికమెండేషన్స్ ఇస్తారో ఈ రికమెండేషన్స్కి కట్టుబడి ఉండాలి అని చెప్పారు. అంటే జడ్జి గారు యాక్చువల్లీ మీరు చూసుంటారు హియరింగ్లో చాలా డీటెయిల్స్లోకి వెళ్ళారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి బేసిక్ రీజన్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సో అందుకోసం నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, చాలా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPsలో చాలా జడ్జి గారు క్షుణ్ణంగా అదంతా ఫాలో అయినట్టున్నారు. వాటి మీద ఆయన హీఈస్ గోయింగ్ టు గివ్ అ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. సో అది ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు తప్పకుండా అవి ఫాలో కావాలి. అయితే ఎక్స్పర్ట్ కమిటీ కూడా గత 2 వారాల నుంచి చాలా తీవ్ర కసరత్తు చేస్తుందని విన్నాను. అండ్ వాళ్ళు దేవ్ టేకెన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. సో ఫీడ్బ్యాక్ కూడా చాలా రకాల ఫీడ్బ్యాక్ వచ్చిందని విన్నాను. అయితే ఒకటి మాత్రం ష్యూర్, నీట్ 2025 అయితే నీట్ 2024లా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నీట్ ఎగ్జామ్ అన్నది చాలా చేంజెస్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో చాలా చేంజెస్ అన్నవి జరుగుతాయి అండ్ జరగాలి కూడా. ఎందుకంటే మనం చూసాం మొన్న ఎన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఎగ్జామ్ అసలు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నా మనకు అంతా తెలుసు. సో ఇప్పుడు నీట్ 2025కి ఏమేమి చేంజెస్ జరుగుతాయని పలు ఊహాగానాలు ఉన్నాయి. మళ్ళీ యాజ్ యూజువల్ దానికి హైప్, కొంచెం తెలిసి తెలియక కొంతమంది దాని గురించి చెప్పడము, ఈ విధంగా మళ్ళా నీట్ 2025 మీద అగైన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమర్ మాంగరింగ్, అంటే చాలా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇవాళ అసలు ఇందులో ఏం జరుగుతుంది, ఏం జరగదు, ప్రాక్టికల్గా లెట్ us టేక్ అ లుక్. మొదటిగా ఒకటి ఏమంటున్నారంటే, నీట్ అన్లైక్ అదర్ ఎగ్జామ్స్ లైక్ JEE ఏజ్ క్రైటీరియన్ లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకి ఫస్ట్ ఏజ్, ఒకటి ఏజ్ మినిమం ఏజ్ అయితే అది 17 years. బై December 2025 17 years ఉండాలి. సో దట్ ఈస్ ఎనీవే దట్ ఈస్ ద మినిమం ఏజ్. మ్యాక్సిమం ఏజ్ అంటూ ఏం లేదు, ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ రూలింగ్. సో యాక్చువల్లీ JEE అడ్వాన్స్లో దెర్ ఇస్ అ అప్పర్ కట్ ఆఫ్, కానీ నీట్కి మాత్రం అది లేదు. అయితే అది ఇప్పుడు మార్చాలంటే సాధ్యపడదు, ఎందుకంటే దెర్ ఇస్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్టుగెదర్. సో ఒకవేళ అది మార్చాలి అంటే వీళ్ళు మళ్ళా కోర్టుకైనా వెళ్ళాలి, లేకపోతే పార్లమెంట్లో దీని గురించి ఒక బిల్ అయినా ఎంటర్ చేయాలి. బట్ ఎనీవే ఇప్పటికిప్పుడు 2025లో అది మారాలంటే కష్టం, అది మారదు. సో ఏజ్ గురించి మాత్రము దెర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ 2025. మేబీ నెక్స్ట్ ఇయర్కి దీని గురించి ఏమైనా చేంజెస్ ఉండవచ్చు. నెక్స్ట్ అన్నది పర్సంటేజ్ ఇన్ 12th class. దీని గురించి చాలామంది సీరియస్గా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అసలు ఇప్పుడు పర్సంటేజ్ ఏంటంటే 50%, వేరాజ్ మనం JEE చూస్తే అది 75%. సో చాలామంది అంటున్నారు ఏంటంటే, బికాస్ ఆఫ్ నీట్ అసలు బోర్డ్ ఎగ్జామ్స్ గురించి కానీ, హై స్కూల్, ఐ మీన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ సీనియర్ సెకండరీ స్కూల్ ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. అసలు పిల్లలు అసలు స్కూల్ కూడా తినగా వెళ్ళట్లేదు. సో
there should be some weightage or some importance to school. సో ఆర్ 12th క్లాస్ అంటే మన దగ్గర ఇంటర్మీడియట్. సో డెఫినెట్గా ఈ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది, కానీ అది 2025లో జరగదు. ఎందుకంటే వెన్ పర్సంటేజ్ యు ఆర్ ఇంక్రీజింగ్, మీరు కొంచెం నోటీస్ ఇవ్వాలి, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే సిబిఎస్ఈ ఈజ్ నాట్ ది ఓన్లీ బోర్డ్, దెర్ ఆర్ అదర్ బోర్డ్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్ దిస్ స్టేజ్ మీరు యూ కెనాట్ అనౌన్స్ ఈ ఇయర్ నుంచి మేము చేస్తామంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాసేసారు కదా, సో వెరీ లిటిల్ టైం. సో అందుకోసం ఈ ఇయర్ అయితే పర్సంటేజ్లో మార్పు ఉండదు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా పర్సంటేజ్లో అయితే మార్పు ఉంటుంది. దెర్ విల్ బి అన్ ఇంక్రీజ్. అది 60% అవుతుందా, 75% అవుతుందా, డెఫినెట్గా. బట్ 2025లో మాత్రం అందులో ఏమీ మార్పు ఉండదు. బట్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పర్సంటేజ్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ హూవర్ ఈస్ సీరియస్ అబౌట్ నీట్, డెఫినెట్గా వాళ్ళకి ఒక డీసెంట్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. సో మనకి అది ప్రాబ్లం కాదు. బట్ ఎనీవే 2025లో మాత్రం అది జరగదు. నెక్స్ట్ ఈజ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇది అగైన్ నీట్కి మళ్ళా దెర్ ఇస్ నో లిమిట్. వెరాజ్ జేఈ అయితే, జేఈ అడ్వాన్స్డ్ అయితే ఓన్లీ 2 attempts, అది కూడా కాన్సిక్యూటివ్ అటెంప్ట్స్. ఓకే, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంతే, దట్స్ ఆల్. సో చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా దీని గురించి చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ 4 attempts, 5 attempts, 6 attempts వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. తర్వాత కాంపిటీషన్ కూడా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ ది ఎగ్జామ్ ఆల్సో అన్నెసెసరీ పెరుగుతుంది. ఈసారి 23.5 lakhs రాశారు, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా 26 lakhs దాటుతుంది. అది ది ఎగ్జామ్ ఈజ్ బికమింగ్ అన్మేనేజబుల్. సో అందుకోసం స్టూడెంట్స్కి ఒక రీజనబుల్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత దే విల్ నాట్ అలౌ దెమ్ టు టేక్. కానీ అది కూడా ఈ ఏడాది చేయలేరు. ఎందుకంటే ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి ఏంటంటే నోటీస్ ఇవ్వాలి. సెకండ్, మొన్న జరిగిన నీట్లో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి సీట్లు వచ్చేటట్లేవు. స్పెషలీ నార్త్లో ఈ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళందరూ రిపీట్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు సడన్గా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయితే తగ్గించలేరు. బట్ ఇన్ ఫ్యూచర్ మాత్రము ఇందులో మార్పు జరుగుతుంది. ఈ సంవత్సరం జరగకపోవచ్చు, బట్ సమ్ క్లారిటీ అయితే ఈ సంవత్సరం వస్తుంది. దట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయరో, నెక్స్ట్ ఇయరో ఏం జరుగుతుందో, ఆర్ ఫేజ్ వైజో ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి మాత్రం ఒక లిమిట్ అయితే ఉంటుంది. 2025కి మాత్రము దెర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నది ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్. ఇప్పుడు ఈ పేపర్ లీక్ ఎందుకు అయింది? ఎందుకంటే ఇది బేసికలీ పేపర్ పెన్సిల్ టెస్ట్ కాబట్టి ఎక్కడో ప్రింట్ చేయాలి, ఆ పేపర్ని ఏమో డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది సిటీకి రావాలి, సిటీ నుంచి సెంటర్కి రావాలి. చాలా చోట్ల దెర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ లీకేజ్. సో ఎంత పకడ్బందీగా చేసినా కూడా ఎక్కడో ఎవరో క్రిమినల్ ఎలిమెంట్స్ అయితే ఉంటారు. ఇప్పుడు మనం చూసాము హజారీబాగ్లో ఏమైంది. హజారీబాగ్లో ద సెంటర్ సూపరింటెండెంట్ ప్లస్ సిటీ కోఆర్డినేటరు ఇద్దరు కుమ్మక్ అయిపోయారు. ఎవరితో? ఈ క్రిమినల్స్తో. ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. ఒకసారి పేపర్ బయటకు వచ్చిందంటే వాళ్ళకి కోట్లలో వాళ్ళు సంపాదించగలరు. సో అలాంటిదప్పుడు ఈ సెంటర్ సూపరింటెండెంట్ కానీ, ఈ సిటీ కోఆర్డినేటర్ కానీ, ఆఖరికి ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రైవర్ కానీ, గార్డ్స్ కానీ, ఎవరికో ఒకరికి, ఆర్ ప్రింటింగ్ ప్రెస్లో ఎవరికో ఒకరికి ఆశ చూపించి దే కెన్ ఆల్వేస్ గెట్ ద పేపర్. సో అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న వాటికే మనం చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఫేస్ అవుతున్నాము. చైనాలో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అంటే చైనాలో గౌకావ్. ఈ గౌకావ్ అన్నది దాదాపుగా 1.5 కోటి రాస్తారు. మనం 24 లక్షలే హ్యాండిల్ చేయలేకపోతున్నాం. 1.5 కోటి రాస్తారు. కానీ అది ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏ ప్రోగ్రామ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ అంటే సైన్స్, టెక్నాలజీ ఆర్ ఈవెన్ ఆర్ట్స్, ఈ ఎగ్జామ్ అయితే పాస్ కావాలి. 1.5 కోటి రాస్తారు. ఈ ఎగ్జామ్ ఒక 2-3 రోజులు జరుగుతుంది. ప్రతి స్టూడెంటు దాదాపుగా 9 గంటలు రాయాలి పరీక్ష, స్ప్రెడ్ ఓవర్ 2-3 days, అండ్ పేపర్ పెన్సిల్. సో దీనికి అఫ్ కోర్స్ చైనా ఈజ్ నాట్ అ డెమోక్రసీ. సో వాళ్ళు కొన్ని చేయగలరు. ఏం చేస్తారంటే వాళ్ళు పేపర్ సెట్టర్స్ని ఎక్కడో ఒక చోట ఉంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు వాళ్ళని
అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళని ఎక్కడో ఉంచుతారు, ఎక్కడో సమ్ ఫెసిలిటీ. మోస్ట్లీ నేను విన్నది ఏంటంటే ఒక మిలిటరీ ఇన్స్టలేషన్లో ఉంచుతారు వాళ్ళని. వాళ్ళు అక్కడే పేపర్ సెట్ చేయాలి. వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, మొబైల్ ఫోన్స్ ఉండవు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలంటే ల్యాండ్లైన్ ఇస్తారు, ల్యాండ్లైన్లో మాట్లాడుకోమంటారు. అండ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు, పేపర్ సెట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయ్యేంత వరకు దే కెనాట్ లీవ్ దట్ ఫెసిలిటీ. అంత ప్రికాషన్ తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, ఈ ప్రింటింగ్ ప్రెస్లన్నీ ఒక జైల్లో, ప్రిజన్స్లో ఈ ప్రింటింగ్ చేస్తారు. అక్కడ కూడా విత్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్, కెమెరాస్ వగేరా వగేరా అవన్నీ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అన్నది దే యూజ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ. దే యూజ్ సర్వేలెన్స్ కెమెరాస్, దే యూజ్ GPS టెక్నాలజీ, దే యూజ్ డ్రోన్స్. క్యాష్, బ్యాంక్స్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ఎక్కువ సెక్యూరిటీతో ఇవి సెంటర్స్కి పంపిస్తారని విన్నాను. అంటే ఆర్మ్డ్ గార్డ్తో సెక్యూరిటీతో పంపిస్తారు సెంటర్స్కి. అదేవిధంగా ఇన్విజిలేటర్స్కి 2-3 రోజుల వరకు ఇంటికి పంపించరు. 2-3 days వాళ్ళు ఎక్కడైతే సెంటర్ ఉన్నారో ఆ సెంటర్లోనే ఉండాలి. 2-3 రోజులు వాళ్ళు బేసికలీ దేడు. ఇలాంటివి చాలా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. మనం కూడా బికాస్ ద స్టేక్స్ ఆర్ సో హై, మనం కూడా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఏవో మార్పులు జరగాలి అండ్ జరుగుతాయి కూడా. అండ్ ఇప్పుడు NTA ఏవైతే రిఫార్మ్స్ ఉన్నాయో పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ జడ్జెస్ కూడా వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్లో ఇది వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్తో మనకి ఈ లీకేజ్ ప్రాబ్లం వస్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఆన్లైన్లో పెడితే పోతుంది కదా. ఆన్లైన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఆన్లైన్ ఈజ్ స్లైట్లీ మోర్ సెక్యూర్ దెన్ దిస్ వన్. అయితే ఆన్లైన్ ఏంటంటే 24 లక్షల మంది, అంటే ఈ సంవత్సరం రాయబోయేది 26 నుంచి 27 లక్షల మంది రాస్తారు. 25లో డెఫినెట్గా ఓ 2-3 లక్షల మంది ఎక్కువ ఉంటారు. సో ఈ 27 లక్షల మందికి ఒకేసారి అన్నది ఇంపాసిబుల్. మనం మ్యాక్సిమం మనము కండక్ట్ చేయగలము ఒక 2 to 2.5 lakhs పర్ షిఫ్ట్ కండక్ట్ చేయగలం. 2 lakhs, అది కూడా 2.5 కూడా కాదు, 2 lakhs పర్ షిఫ్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. అంటే ఒక 27 లక్షల మంది అంటే దాదాపుగా 2 వారాల పాటు కండక్ట్ చేయాలి, ప్లస్ నార్మలైజేషన్, ఇన్ని పేపర్ సెట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. సో కంప్యూటర్ టెస్ట్ ఫర్ 27 lakhs ఈజ్ నాట్ ప్రాక్టికల్, ఇంపాసిబుల్. మనం సడన్గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెన్సివ్ ఆల్సో టు క్రియేట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్? దానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, 2-phase ఎగ్జామ్ అంటున్నారు. 2-phase ఎగ్జామ్ ఇప్పుడు జేఈ లాగా, జేఈ మెయిన్ 14 లక్షల మంది రాస్తారు, జేఈ అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ 2.5 lakh మంది రాస్తారు. 2.5 lakhs మందికి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ 14 లక్షల మందికి పేపర్, అంటే జేఈ అయితే పలు స్లాట్స్లో కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ స్లాట్స్లో కండక్ట్ చేస్తారు. పేపర్ పెన్సిల్ టెస్ట్ చేసినా కూడా పర్వాలేదు. సో ఈ రకంగా చేస్తున్నారు. కానీ అది ఈ సంవత్సరానికి క్యాన్ దే గేర్ అప్ అన్నది డౌటే. కానీ ఇది సీరియస్గా దీని మీద కసరత్ చేస్తున్నారని విన్నాను. ఎందుకంటే ఒక ఆల్ ఇండియా టెస్టు ఒక 27-28 లక్షల మంది ఒకేసారి రాసేసి ఆ తర్వాత ఒక టాప్ 2.5 lakhs, టాప్ 3 lakhs, టాప్ 4 lakhs, whatever it is, వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మనము 50th percentile కట్ ఆఫ్గా ఇచ్చుకుంటున్నాము. ఈ 50th percentile ఎందుకు అవసరం అంటే ప్రైవేట్ కాలేజెస్లోని అదర్ కోర్సెస్కి దిస్ ఇస్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియన్. ఓన్లీ 2.5 lakh చేత మీద రాపిస్తే మనకి అంత బ్రెడ్త్ రాదు, అంతమంది రారు టు బి ఎలిజిబుల్ ఫర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో మరి దాని గురించి మరి మళ్ళా ఓ డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్కి, టాప్ కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్కి దే కెన్ యూస్ ది సెకండ్ లెవెల్. అండ్ ఆ సెకండ్ లెవెల్ టెస్ట్ NTA కాకుండా ఫస్ట్ లెవెల్ NTA కండక్ట్ చేయొచ్చు. సెకండ్ లెవెల్ ఎయిమ్స్ చేతనో ఇంకెవరి చేతనో కండక్ట్ చేయడానికి దెర్ ఇస్ అ ప్లాన్. సో ఇది సీరియస్గా డిస్కషన్ అవుతుంది. కానీ ఈ సంవత్సరం విల్ దేర్ బి ఇన్ అ పొజిషన్ టు కండక్ట్ ఇట్ అన్నది కొంచెం డౌటే. ఎందుకంటే ఈ కసరత్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. సో మోస్ట్లీ
నన్ను అడిగితే ఈ సంవత్సరం జరగకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా జరుగుతుంది, సంథింగ్ లైక్ దిస్. సో ఈ సంవత్సరం జరగడానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ప్రాక్టికల్. అయితే వాట్ ఆర్ ద నెక్స్ట్ థింగ్స్? 2 phase అదే ప్యాటర్న్. ఇప్పుడు ఇది వాళ్ళ చేతిలో ఉంది. ప్యాటర్న్ అంటే మెషిన్ రీడబులే, కాకపోతే జేఈ అడ్వాన్స్లో లాగా. జేఈ అడ్వాన్స్లో ఏంటి, మనకి న్యూమరికల్ టైప్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ టైప్ ఉంటుంది, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఉంటుంది, ఈ విధంగా వివిధ రకాలు ఆర్ మల్టిపుల్ చాయిస్ మోర్ దెన్ 1 ఆన్సర్ రైట్ ఉంటాయి. సో ఈ విధంగా చాలా చాలా మెషిన్ రీడబుల్లే కానీ ఎగ్జాము, బట్ ప్యాటర్న్ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ రైట్ కాకుండా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ గివ్. సో ఇదొకటి డెఫినెట్గా దే విల్ ఎగ్జామిన్. ప్యాటర్న్లో ఏమైనా కొంచెం చేంజెస్ చేయొచ్చా, బట్ డెఫినెట్లీ ఫైనల్గా ఏది ఉంది, పేపర్ డిఫికల్టీ. దీనికి మాత్రం వీ షుడ్ బి రెడీ. పేపర్ డిఫికల్టీ మాత్రము 2024 కన్నా ఎక్కువ ఉంటుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. ప్లస్ ఈ పేపర్ డిఫికల్టీ కూడా ఎలా ఉంటుంది అంటే క్రిటికల్ థింకింగ్ ఇన్వాల్వ్ చేసేటట్టు. ఇప్పుడు మొన్న జడ్జ్ పార్దివాలా గారు ఒక కమెంట్ చేశారు ఈ హియరింగ్లో. ఏమన్నారంటే సైన్స్లో మోర్ దెన్ రోట్ లెర్నింగ్ వీ షుడ్ బి బాదర్డ్ అబౌట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్. ఎందుకంటే ఆ ఫిజిక్స్లో ఆటమ్స్ గురించి ఆ అంబిగ్యూస్ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే సైన్స్ స్టూడెంట్ షుడ్ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది కదా అని బట్టి కొట్టేసేసి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం కాదు, ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలని ఒక చిన్న కమెంట్ చేశాడు. సో దట్ ఈస్ అ హింట్. సో ఈ పేపర్ డిఫికల్టీ కూడా ఈ సంవత్సరం డెఫినెట్లీ 2024 కన్నా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్, అది మనం పక్కాగా చెప్పచ్చు. బట్ డిఫికల్ట్గా ఉంటే మరీ వెరీ టఫ్గా ఉండదు, ఒక డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఒక మోడరేట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా. రెండోది ఏంటంటే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ క్వశ్చన్స్ విచ్ విల్ ఇన్వాల్వ్ క్రిటికల్ థింకింగ్. కొంచెం ఆలోచించి పెట్టేటట్టు కొన్ని క్వశ్చన్స్ అయినా మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎన్సీఆర్టీ బుక్ చదవగానే ఆన్సర్ పెట్టేటట్టు కాకుండా కొంచెం ఒక లెవెల్ ఎక్కువ కొంచెం ఆలోచించి పెట్టేవి కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఈ సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం చూసాం మార్క్ ఇన్ఫ్లేషన్ వల్ల ఎంత గొడవ జరిగిందో మనం చూసాం. సో ఇంత మార్క్ ఇన్ఫ్లేషన్ ఉంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్. ఆ తర్వాత ఈ ర్యాంక్స్ ఇవ్వడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఒకటే మార్క్ మీద చాలా ర్యాంక్స్ వస్తాయి. మనం చూసాం 720కి ఎంతమంది వచ్చారో. సో ఈ డిఫికల్టీని దృష్టిలో పెట్టుకొని పేపర్లో మాత్రము దేర్ విల్ డెఫినెట్లీ బి అ వేరియేషన్. there are 2 things that I can consider. One, ప్యాటర్న్లో అగైన్ మళ్ళా నోటీస్ ఇవ్వకుండా చేయలేరు కాబట్టి ప్యాటర్న్లో దేర్ మే బీ సమ్ చేంజెస్, బట్ డెఫినెట్లీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ మాత్రము మారుతుంది. సో అందుకోసం ఎవరైతే 2025కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్లీ వీ షుడ్ బి రెడీ ఫార్ మోడరేట్లీ డిఫికల్ట్ పేపర్. అందుకోసం జస్ట్ ఎన్సీఆర్టీ చదువుకొని అలాంటివే 2024లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో వీ షుడ్ గో అ లిటిల్ బియాండ్ ఎన్సీఆర్టీ, దట్స్ నెంబర్ 1. రెండోది క్రిటికల్ థింకింగ్ ఇన్వాల్వ్ చేసేటట్టు, కొంచెం కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు మనం చెయ్యాలి. అందుకోసమే ఈసారి మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ మేము మా కొత్తపేట్ బ్రాంచ్లో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా ఇందులో కొన్ని చేంజెస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దేర్. అండ్ బేసికలీ ఎన్సీఆర్టీ ఫోకస్ ఉన్నా కూడా ఎన్సీఆర్టీ విత్ సమ్ క్రిటికల్ థింకింగ్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ కసరత్తు చేస్తున్నాము. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ. సో ఇవి బట్ డెఫినెట్లీ మనకి వన్స్ సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఒక బేసిక్ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి స్టడీ చేద్దాము. బట్ మోస్ట్లీ వాళ్ళు వీటన్నిటి మీద కమెంట్ చేయరు, వాళ్ళు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మీద కమెంట్ చేస్తారు. తర్వాత ఈ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ వస్తాయి, అది త్వరగానే వస్తాయి. దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ టూ మచ్ టైం. అవి మ్యాక్సిమం ఒక 1 నెల రూపాయలు అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత వీ విల్ స్టడీ దాట్. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటే దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాట్ విల్ యాక్చువల్లీ గైడ్ ద కండక్ట్ ఆఫ్ నీట్ 2025 అండ్ బియాండ్. ఒక ఫ్యాక్ట్ అయితే ష్యూర్, దట్ నీట్ రాబోయే 2-3 ఏళ్లలో నీట్ స్వరూపం స్ట్రక్చరల్గా చేంజ్ అవుతుంది డెఫినెట్లీ. అండ్
2025లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ బట్ 2026 నుంచి వీ విల్ సీ సమ్ చేంజెస్. 2025లో మార్పులు ఏమైనా ఉంటే ప్యాటర్న్లో న్యూ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ దట్ అగైన్ ఇస్ అ క్వశ్చన్ మార్క్, బట్ డెఫినెట్లీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ మాత్రము ఒక మోడరేట్ లెవెల్ అయితే ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ బి రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ ప్యాటర్న్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ NEET 2025.